గురువుగారు, ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకను ప్రతి ఒక్క భక్తుడు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే శ్రీరామనవమిని ఎందుకు జరుపుకోవాలి? అసలు శ్రీరామనవమి అంటే ఏంటి? రావణాసురుడి బాధకు తట్టుకోలేక దేవతలంతా హ్మ్. శ్రీమన్నారాయణుడితో మొరపెట్టుకుంటే దశరథుడు యాగం చేస్తున్న సమయంలో శ్రీమన్నారాయణుడు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అని వాళ్ళకు అభయం ఇస్తాడు. అంటే అర్థం ఏమిటంటే 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పరిపాలించి ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తాను, మీరు చింతించాల్సిన పని లేదు అని చెప్పి విలంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్ర 4వ పాదంలో ఆ స్వామి 4 అంశాలుగా దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అందు జన్మిస్తాడు. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్ తదా అని చెబుతాడు రామాయణంలో. అంటే అర్థం ఏమిటి అంటే, అలా 4 అంశాలుగా జన్మించిన రామచంద్రమూర్తి కౌసల్యకు మొట్టమొదటి సంతానంగా రామ అన్న నామంతో జన్మిస్తే, ఇంకొక అంశగా కైకేయికి భరతుడిగా, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుగా జన్మించాడు. రామ అన్న నామకరణం చేసేటప్పుడు వశిష్ఠుడు పొంగిపోయాట. అద్భుతమైన తారక మంత్రాన్ని ప్రపంచానికి అందించేటువంటి అదృష్టం నాకు లభించింది కదా అని. ఇలా చైత్రశుద్ధ నవమి నాడు రామచంద్రమూర్తి భూమండలం మీద అవతరించి ఆసురీ శక్తులనన్నింటినీ అంతం చేయటానికి శ్రీకారం చుట్టినటువంటి పర్వదినమమ్మ. అందుకే శ్రీరామ నవమిని మనం దేశమంతా, ఆ మాటకొస్తే ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో చాలా గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. వాజ్పేయి గారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మలేషియాకు వెళితే అక్కడ వాళ్ళు ఈ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ప్రదర్శించారట. ఆశ్చర్యపోయి, ఏమిటి మీరు రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారంటే, రాముడి లేనిది ఎక్కడా, మాకు కూడా మూలం ఆయనే, అనేక కారణాల వల్ల మేము ధర్మభ్రష్టులం అయి ఉండవచ్చు, కానీ మాకు ఇప్పటికీ రాముడే ఆరాధ్యుడు అని తెలియజెప్పారు. ఇలా ప్రపంచమంతా రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను కీర్తిస్తూ, ఆయన చరిత్రను పారాయణ చేస్తూ, ఆయన గాథను తలుచుకుంటూ మరిచిపోయే పర్వదినమే శ్రీరామ నవమి. అందుకే దానికి అంత విశిష్టత. అలాగే గురువుగారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారిని పూజించుకుంటూ ఉంటారు. రామ అని ఒకరు అంటారు, జై శ్రీరామ్ అని ఒకరు అంటారు, రామయ్య అని ఒకరు అంటారు. అసలు ఆ తారక మంత్రం యొక్క పరమార్థం ఏంటి? శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము. అంటే నారాయణ, ఓం నమో నారాయణాయ నమః అంటాం కదా, అది అష్టాక్షరి మంత్రం. ఆ నారాయణ అన్నటువంటి పదంలో రకారాన్ని తీసేస్తే నా అయన అంటే మార్గమే లేదు అని మారిపోతుంది. అలానే నమశివాయలో మకారాన్ని తీసేస్తే నశివాయ, శివుడే లేడన్న అర్థం వస్తుంది. ఇలా పంచాక్షరీ మంత్రంలోని జీవాక్షరమైన మకారాన్ని, అష్టాక్షరీ మంత్రంలో ప్రాణ అక్షరమైనటువంటి రకారాన్ని కలిపి రామ అన్న అద్భుతమైనటువంటి తారక మంత్రాన్ని ప్రపంచానికి అందజేశారు. రాముడి జననం కంటే ముందర వేదంలో ఉన్నటువంటి తారక మంత్రమే. వేదంలో కోట్ల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలన్నింటినీ 3గా విభజిస్తారు. అభిచారక మంత్రాలు, అభీష్ట మంత్రాలు, తారక మంత్రాలు అని. అభీష్ట మంత్రాలు అంటే నువ్వు కోరిన కోరిక నెరవేరటం కోసం నువ్వు ఉచ్చరించాల్సినటువంటి మంత్రం. అభిచారక మంత్రము అంటే నీ శత్రువును నాశనం చేయటానికి నువ్వు ఉచ్చరించాల్సిన మంత్రం. తారక మంత్రము అంటే ఇహాన్ని పరాన్ని రెండింటినీ పొందుతూ నీ జీవితాన్ని మోక్ష మార్గం వైపు నడిపించుకోవడానికి అవసరమైన సాధన క్రమమే తారక మంత్రంలో తెలియజేయబడింది. ఇప్పుడు
శ్రీరామ అన్నది రామ అన్న మంత్రం కంటే కూడా చాలా గొప్ప మంత్రం. జై శ్రీరామ్ అని గొంతెత్తి నువ్వు ఆ స్వామిని పిలిస్తే తొందరగా నిన్ను కటాక్షిస్తాడు. ఎందుకంటే శ్రీరామ జయ జయ రామ అన్న మంత్రాన్ని జయమంత్రము అంటారు. దీన్ని సమర్థ రామదాసు శివాజీకి అందజేశాడు. ఆ సమయంలో మొగలాయిలు చూపిస్తున్నటువంటి దుష్కృతాలకు దుర్మార్గాలకు ధీటుగా సమాధానం చెప్పి హైందవ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయటం కోసం కంకణం కట్టుకున్నటువంటి శివాజీకి స్ఫూర్తినిచ్చింది రామనామం. అలా జై శ్రీరామని గొంతెత్తి పిలుద్దాం. శ్రీరామ అంటూ సీతమ్మతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుకుందాం. రామ అంటూ వాల్మీకి